మార్నింగ్ అవుతుంది. సుభాష్ లాయర్ని ఇంటికి పిలిపిస్తారు. సుభాష్ గారు, నన్ను ఇంత అర్జెంటుగా ఎందుకు ఇంటికి రమ్మని అడిగారు అని అడుగుతాడు లాయర్. లాయర్ గారు, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను. ఇన్నాళ్లుగా ఉమ్మడిగా వస్తున్న మా ఆస్తిని ముక్కలు చేయాలి అనుకుంటున్నాము. ఎవరి వాటా వాళ్ళకి పనిచేసి ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. అందుకే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేయండి అని అంటారు సుభాష్. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రుద్రాని అండ్ ధాన్యలక్ష్మి. రుద్రాని ధాన్యలక్ష్మితో, ధాన్యలక్ష్మి, మన కళ నెరవేరుతుంది. ఇంకా మన వాట మనకొస్తే నీ కళ్యాణి నువ్వు రాజుగా చూడొచ్చు, నా రాహుల్ని కూడా నేను రాజుగా చూసుకుంటాను అని అంటుంది రుద్రాని. అవును, ఇంకా వాడు ఆ పూరి గుడిసెలో కూడా ఉండాల్సిన అవసరం లేదు, వాడికి కావాల్సినంత ఆస్తి వాడికే ఇస్తాను అని ధాన్యలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. లాయర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అదేంటి సార్, ఈ ఆస్తి ఉమ్మడి ఆస్తి, ఈ ఆస్తిని ముక్కలు చేయడం కుదరదు అని అంటారు లాయర్. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. అదేంటి అలా మాట్లాడుతున్నారేంటి అని అంటుంది రుద్రాని. ఎందుకంటే దుగ్గిరాల సీతారామయ్య గారు వారం క్రితమే ఈ ఆస్తి ఎవరికి చెందాలి అని ఒక వీలునామా, పవర్ ఆఫ్ విల్ అనేది రాసిపెట్టి ఉన్నారు. ఆ లెటర్ని నేను ఇప్పుడు మీ అందరి ముందు చదువుతాను అని చెప్పి ఆ వీలునామా విల్ని చదవడం స్టార్ట్ చేస్తారు లాయర్. దుగ్గిరాల సీతారామయ్య అనబడే నేను నా యావదాస్తిని ఇన్నాళ్లుగా ఉమ్మడిగా ఉంచుతూ వచ్చాను. కానీ కొన్ని పరిస్థితుల వల్ల, కుటుంబంలో జరుగుతున్న కలహాల వల్ల ఈ ఉమ్మడి ఆస్తి విడగొట్టాలని ఎప్పటికైనా నా కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు ఎవరైనా ఆస్తిని అడగచ్చు, వాటా పంచివ్వమని వాళ్ళు అడగచ్చు. అందుకే నేను ముందుగానే ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నాను. ఇది ఉమ్మడి ఆస్తి, ఇది ఒక్కరిది కాదు, ఇది అందరిది. దీనిపై అందరికీ సమానమైన హక్కు ఉంది. అలాంటప్పుడు ఈ ఆస్తి ముక్కలు కాకూడదనే నా యావదాస్తిని కావ్య పేరుపైకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను, చేస్తున్నాను అని క్లియర్గా ఆ వీలునామాలో ఆస్తి మొత్తాన్ని కావ్య పేరుపై విల్లో రాసి పెట్టేస్తారు సీతారామయ్య. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఇంకా కావ్య అయితే అలా స్టన్ అయిపోతుంది. రాజ్, రుద్రాని, ధాన్యలక్ష్మి, సుభాష్, ప్రకాష్ అందరూ షాక్ అయిపోతారు. కానీ ఇందిరాదేవి అండ్ అపర్ణదేవి మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు. తాతగారు ఇలా చేయడం ఏంటి అని చెప్పి కావ్య అయితే షాక్లో ఉంటుంది. శభాష్, మీ తాతగారు సరైన నిర్ణయం తీసుకున్నారు. అమ్మ కావ్య, ఒక్కొక్కరికి పట్టిన కొవ్వు వదలాలి అంటే ఆస్తంతా నీ పేరు మీద ఉండడమే మంచిదమ్మా. చూడండి, ఈ ఇంటికి పెద్దదానిలా నేను చెప్తున్నాను. మా బావ సరైన నిర్ణయమే తీసుకున్నాడు. ఇప్పుడు మా యావదాస్తి మొత్తం కావ్యకే చెందుతుంది. మీరు ఎవరైనా ఈ ఇంట్లో చిల్లి గవ్వ కావాలి అన్నా మీరు కావ్యని అడగాల్సిందే, కావ్య చేత్తోనే మీకు ఇవ్వాల్సిందే. ఇప్పటికైనా అర్థమైందా అని అంటారు. ఇంకా ఇందిరాదేవి, నో, నేను ఒప్పుకోను అని అంటుంది రుద్రాని. ఒప్పుకోవడానికి నువ్వెవరు రుద్రాని అని అంటారు ప్రకాష్. ధాన్యలక్ష్మి, ఏమండి, ఏంటి మీకేం జరుగుతుందో అర్థం కావట్లేదా? అత్తయ్య గారు, మావయ్య గారు పెద్ద కొడుకు, పెద్ద కోడలకు, పెద్ద మనవరాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కనీసం మనకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా మిగల్చకుండా చేసేశారు అని బాధపడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఓ అవునా అని అంటాడు ప్రకాష్. అయినా దీనిపై నేను ఊరుకునేదే లేదు, నేను కోర్టుకు వెళ్తాను, నా ఆస్తి నేను తీసుకుంటాను అని అంటారు రుద్రాని. మేడం, మీరు కోర్టుకు వెళ్ళినా మీకు బాగా ఫీజెస్ అవి ఎక్కువ అవుతాయి, కానీ లాయర్ ఫీజులు అవన్నీ వేస్ట్ అవుతాయి, కానీ లీగల్గా మాత్రం మీరు ఏమీ చేయలేరు మేడం. ఎందుకంటే ఒకసారి ఒక వ్యక్తి విల్ రాశాడు, వీలునామా రాశాడు అని అంటే ఖచ్చితంగా ఆ హెరిడిటీ అనేది, ఆ సక్సెషన్ అనేది వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఎవరి పేరైతే అందులో ఉంటుందో వాళ్ళకి మాత్రమే వస్తుంది. అది సొంత కొడుకు కూతురు కాకపోయినా వాళ్ళకి మాత్రమే వస్తుంది, అకార్డింగ్ టు ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, సక్సెషన్ యాక్ట్. కాబట్టి మీరు ఈ విషయంలో ఏమీ చేయలేరు అని చెప్తారు లాయర్. మమ్మీ, నిజమే మమ్మీ, మనం ఏమి చేయలేము అని అంటాడు రాహుల్. ఇదేంట్రా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రుద్రాని. అర్థమైంది కదా, అందరికీ ఎక్కడ బాగా తెగాలో అక్కడ తెగింది కదా, పద అని ఇంకా ధాన్యలక్ష్మిని కూడా ప్రకాష్ తీసుకువెళ్ళిపోతాడు. రాజ్ కూడా ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతాడు. అపర్ణాదేవి కావ్య దగ్గరికి వచ్చి, చూడు కావ్య, మావయ్య గారు చాలా తెలివైన వారు,
ఆస్తి ముక్కలు కాకుండా ఆయన బాధ్యతని నీ భుజాలపై పెట్టారు అని అంటారు అపర్ణాదేవి. సుభాష్ కూడా, చూడమ్మా కావ్య, నిజంగా నాన్నగారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నాకు చాలా చాలా నచ్చింది. ఎందుకంటే స్థితప్రజ్ఞతతో ఎప్పుడూ ఒకేలా ఉండే నువ్వు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా, ఏది వచ్చినా మన ఆలోచనని కోల్పోకుండా అందరికీ విన్ అండ్ విన్ సిచ్యువేషన్ని ఇస్తూ అందరి ఆలోచనని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. అందరూ బాగుండాలని కోరుకుంటావు. నిజంగా మా నాన్నగారికి నిజమైన వారసురాలివి నువ్వు. అందుకే మా నాన్నగారు నీకు ఆ బాధ్యతని అప్పచెప్పారు. ఇంకా మా చేతిలో ఏమీ లేదమ్మా. నీకు నచ్చినట్టు చెయ్యి, నీకు నచ్చిన నిర్ణయం తీసుకో, మేము దానికి అడ్డుపడము అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు హ్యాపీగా సుభాష్, అపర్ణాదేవి. కావ్య హాస్పిటల్కి బయలుదేరుతుంది. పాపం అలా దుగ్గిరాల సీతారామయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆయన వైపు ఎమోషనల్గా చూస్తూ కోమాలో ఉన్న దుగ్గిరాల సీతారామయ్యతో ఇంకా మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ వచ్చి, మేడం, ఆయన కోమాలో ఉన్నారు, కానీ మీరు మాట్లాడే ప్రతి మాట ఆయన చెవికి చేరుతుంది, ఆయనకి వినిపిస్తుంది అని చెప్తారు డాక్టర్. పాపం కావ్య అలా సీతారామయ్య గారి వైపు చూస్తూ, తాతయ్య గారు, మీరు నాకు ఇంత పెద్ద బాధ్యతని నమ్మకంగా అప్ప చెప్తారని నేను కల్లో కూడా ఊహించుకోలేదు. మీరు తీసుకున్న నిర్ణయానికి నేను శిరస వహిస్తాను. మీరు నాపై నమ్మకం ఉంచి నాపై మీ ఆస్తినంతటినీ రాశారు. మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. మీరు కోరుకున్నట్టే మీరు కోమా నుంచి బయటపడి కళ్ళు తెరిచిన మరుక్షణమే అందరినీ ఒక తాటిపై నడిపిస్తూ అందరి మధ్యలో ఉన్న గొడవలని, వాళ్ళ మధ్య మనసులో ఉన్న బాధలని, వాళ్ళకి ఉన్న అసూయ ద్వేషాలని తీసేసి అందరూ ఎప్పటిలా అప్పట్లో ఎలా అయితే ఉమ్మడిగా ఉండేవాళ్ళో అందరినీ అలా మీ కళ్ళ ముందుకి ఉమ్మడిగానే ఉంచి మీ ముందుకి తీసుకువస్తాను తాతయ్య గారు అని పాపం ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది కావ్య. ఇంకా పాపం అలా కోమాలో ఉన్న సీతారామయ్య గారు ఇదంతా వింటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా రుద్రాని రాహుల్ కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటారు. మమ్మీ, మనం ఎప్పుడు నైట్ కదా డ్రింక్ చేసేది, అలాంటిది ఇప్పుడే తీసుకురమ్మన్నావేంటి అని అడుగుతాడు రాహుల్. రే ఫుల్, నీకేం జరుగుతుందో అర్థం కావట్లేదా? ఆస్తంతా ముసలోడు ఆ కావ్య పేరు మీద రాసి పెట్టాడురా. ఇంకా కావ్య మనకి చిల్లి గవ్వ కాదు కదా, అడుక్కోవడానికి చిప్పు కూడా ఇవ్వదురా. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా ఫుల్గా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది రుద్రాని. అప్పుడే ధాన్యలక్ష్మి కూడా రుద్రాని దగ్గరికి వచ్చేసరికి ఇంకా గ్లాస్ని అయితే పక్కన పెట్టేస్తుంది రుద్రాని అని పిలుస్తుంది ధాన్యలక్ష్మి. ఏంటి ధాన్యలక్ష్మి, ఎందుకు వచ్చావు? మన ప్లాన్ ఫెయిల్ అయిందని కూర్చొని ఏడవడానికి వచ్చావా అని బాధపడుతూ ఉంటుంది రుద్రాని. అసలు మావయ్య గారు ఇలా చేస్తారని నేను కల్లో కూడా ఊహించలేదు. కనీసం ఈ ఇంటి రక్త సంబంధానికి కాకుండా ఎక్కడో బయట వచ్చిన వాళ్ళకి, ఆ కావ్యకి ఈ యావదాస్తిని రాయడం నాకు అస్సలు నచ్చటం లేదు అని అంటుంది ధాన్యలక్ష్మి. నీపై అంతో ఇంతో కావ్యకి సాఫ్ట్ కార్నర్ ఉంది ధాన్యలక్ష్మి, కానీ మాపై అది కూడా లేదు. నీకు ఎంతైనా ఇస్తారేమో, నాకు అది కూడా ఇవ్వరని నా ఫీలింగ్ అని అంటుంది రుద్రాని. రాహుల్ వెంటనే, మమ్మీ, అసలు మనం ఇలా ఎందుకు ఆలోచించకూడదు? ఇప్పుడు ఆస్తి కావ్య పేరు మీద ఉంది. రాజ్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మార్చేసి సంతకం చేయమంటే ఖచ్చితంగా కావ్య సంతకం చేస్తుంది కదా, అప్పుడు ఆస్తి మందైపోతుంది అని అంటారు. ఒరేయ్ ఫూల్, కావ్య ఏమైనా నీలా తెలివి తక్కువదనుకుంటున్నావా? కావ్య అస్సలు సంతకం పెట్టదు. అయినా ఇప్పుడు ఆ రాజు కావ్యను కూడా సీఈఓ పోస్ట్ నుండి వెళ్ళిపోయేలా చేశాడు కదా, తనకి ఏం హక్కు ఉంటుందనరా అని అంటుంది రుద్రాని. నిజమే, మనం వెళ్ళి అడిగితే ఆ కావ్య ఇస్తుందా అని అంటుంది ధాన్యలక్ష్మి. చచ్చినా ఇవ్వదు ధాన్యలక్ష్మి, అందుకే మనం ఒక ప్లాన్ వేయాలి అని అంటుంది రుద్రాని. ప్లానా? ఏం ప్లాన్ అని అడుగుతుంది ధాన్యలక్ష్మి. చూడు ధాన్యం, ఈ విషయంలో నువ్వు మాకు సహాయం చేస్తానంటేనే నేను నీకు ప్లాన్ చెప్తాను అని అంటుంది రుద్రాని. తప్పకుండా చేస్తాను. నాకు నా కొడుకు సంతోషం కంటే ఏది ముఖ్యం కాదు. ఆ కావ్య ఎలా పోతే నాకెందుకు, ఆస్తి మన చేతికి రావాలి అది అని అంటుంది ఇంకా ధాన్యలక్ష్మి. ఆస్తి చట్టం ప్రకారం కావ్య చేతిలో ఉంది. ఒకవేళ కావ్య చచ్చిపోతే రాజ్ చేతిలోకి వస్తుంది. అప్పుడు రాజ్ని కన్విన్స్ చేయడం చాలా ఈజీ అని అంటుంది రుద్రాని. ఒక్కసారిగా రాహుల్, ధాన్యలక్ష్మి షాక్ అయిపోతారు. ఇంకా అలా షాక్లో చూస్తూ ఉంటారు. మామ్, ఏం మాట్లాడుతున్నావు మామ్ అని అంటాడు. అవును, ఆ కావ్య బ్రతుకుంటే మనకిప్పుడు కాదు ఎప్పటికైనా
అడ్డు వస్తూనే ఉంటుంది. అందుకే అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా కావ్య చేస్తేనే మన ఆస్తి మన చేతికి వస్తుంది అని అంటుంది రుద్రాని. ఇంకా ధాన్యలక్ష్మికైతే శివరైపోతూ ఉంటుంది. ఏంటి ధాన్యలక్ష్మి, ఏమి మాట్లాడవేంటి అని అంటుంది. లేదు, ఇలాంటి విషయాల్లో నేనేమి మాట్లాడలేను అని అంటుంది రుద్రానితో ధాన్యలక్ష్మి. నీకు నీ కొడుక్కి ఆస్తి కావద్దంటే వదిలేయి, కావాలి అంటే నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి ప్లాన్ చెప్పేసి వెళ్ళిపోతుంది రుద్రాని. ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఇది ఇలా ఉండగా రుద్రాని అనామికకి కాల్ చేస్తుంది. ఏంటంటీ నాకు కాల్ చేశారు అని అంటుంది అనామిక. ఏం లేదు, నేను నీ సహాయం అడగడానికే ఫోన్ చేశాను అని అంటుంది రుద్రాని. నా హెల్పా? ఏం కావాలంటీ? మీరు నాకు అడిగినప్పుడు హెల్ప్ చేశారు, అలాంటప్పుడు నేను మీకు హెల్ప్ చేయనా? చెప్పండి, ఏం హెల్ప్ చేయాలి అని అడుగుతారు. మా ఇంట్లో ఆ ముసలాయన మొత్తం ఆస్తి ఆ కావ్యకి రాసిచ్చేశాడు. అందుకే కావ్య నుండి ఆస్తి మాకు దక్కాలంటే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికి నువ్వు మాకు హెల్ప్ చేయాలి అని ఒక ప్లాన్ చెప్తుంది రుద్రాని. ఇంకా ఒక్కసారిగా ప్లాన్ విని షాక్ అయిపోతుంది అనామిక. వావ్, సూపర్ ఆంటీ, మీరు ఏదో అనుకున్నాను కానీ మీకు కూడా బ్రెయిన్ ఉంది. ఇప్పుడే ఆ కావ్యకి కాల్ చేస్తాను, చేసి మీరు చెప్పినట్టే చెప్తాను అని వెంటనే ఇంకా కాల్ కట్ చేస్తుంది అనామిక. ఇంకా అలా సామంత్ అయితే మాట్లాడుతున్న అనామిక వైపు చూస్తూ ఉంటాడు. అసలు ఈ అనామిక ఏం చేస్తుంది? తను నన్ను ప్రేమించడానికి వచ్చిందా, లేకపోతే నిజంగా నన్ను మోసం చేస్తోందా? లేదు లేదు, ఇన్నిసార్లు ఫోన్లో మాట్లాడుతుంది కేవలం ఆ దుగ్గిరాల ఇంటి పేరుపై వాళ్ళని చెడగొట్టాలి, వాళ్ళ ప్లాన్ పాడు చేయాలనే దానిపై తప్ప ఇంకా ఈ అనామికకి దేనిపై ధ్యాస లేదు. కాబట్టి నేను ఎలా అయినా ఈ అనామికని వదిలించుకోవాలి అని చెప్పి ఇంకా ఐడియా వేస్తూ ఉంటాడనమాట సామంత్. ఇది ఇలా ఉండగా కావ్య ఇంకా అందరికీ ఇంటికి వచ్చి వంట చేస్తూ అందరికీ డైనింగ్ టేబుల్ పై వడ్డిస్తూ ఉంటుంది. ఇటువైపు ఈ ధాన్యలక్ష్మి రుద్రాని మాత్రం హ్యాపీగా ఏం మాట్లాడకుండా సైలెంట్గా భోజనం చేస్తూ ఉంటారు. ఏంటి మొసళ్ళు మొసలి కన్నీరు కాల్చకుండా సైలెంట్గా భోజనం చేస్తున్నాయి అని అంటాడు ప్రకాష్. ఏంటండి, ఏదో మేము సైలెంట్గా ఉంటే మీకొక బాధ, మేము అరిచినా మీకొక బాధ. ఇప్పుడు ఆస్తంతా కావ్య పేరు మీదకి వెళ్ళింది, అప్పుడు మేమేం చేయగలం? మేము చేయడానికి ఏమీ లేదని మాకు అర్థమైపోయింది, అందుకే కాంప్రమైజ్ అయిపోవాలని డిసైడ్ అయ్యాం అని అంటుంది రుద్రాని. ఇంకా ధాన్యలక్ష్మి కూడా అలా సైలెంట్గా ఉండేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావా? వినడానికి చాలా బాగుంది అని అంటాడు ప్రకాష్. ఇంకా అలా సైలెంట్గా అందరూ భోజనం చేస్తూ ఉంటారు. అదే టైంకి ఇంకా అప్పుడే కావ్యకి కాల్ వస్తుంది. ఇంకా వెంటనే పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది కావ్య. హలో, ఏంటి కావ్య, ఏంటి కావ్య, నీ పేరుపై యావదాస్తి వచ్చిందంట కదా, నువ్వు సంతోషంగా ఉండుంటావే అని అంటుంది అనామిక. చూడు, నువ్వు నాకెందుకు ఫోన్ చేశావు అని అడుగుతుంది కావ్య. ఏం లేదు కావ్య, నీకు ఒక స్పెషల్ గిఫ్ట్ గురించి చెప్దామని ఫోన్ చేశాను. ఏంటో తెలుసా, ఇప్పుడు అందరూ లంచ్ చేస్తున్నారు, లంచ్ తర్వాత మీటింగ్ ఉంది, రాజ్కి ఒక అర్జెంట్ మీటింగ్ ఉందని వెంటనే బయలుదేరతాడు. రాజ్ బయలుదేరగానే దారిలో మా రౌడీలు కొంతమంది ఉంటారు, రాజ్ని పైకి పంపించే పనిలో ఉంటారు. ఎందుకో తెలుసా, నీ కాస్ట్ వచ్చింది, ఇంకా కంపెనీని నువ్వు బాగా చూసుకుంటావు, రాజు కూడా సీఈఓగా కంపెనీని ఇంకా ఇంకా పైకి తీసుకువెళ్తున్నాడు. నీ మీద కోపమేమో కానీ చాలా మంచి డెసిషన్స్ తీసుకుంటున్నాడు. మా కంపెనీకి కాంపిటీటర్గా మీరు చాలా అడ్డొస్తున్నారు, అందుకే నీపై నా పగ తీరాలన్నా, సామంత్కి నేను న్యాయం చేయాలన్నా నేను రాజ్ని చంపేయాలని డిసైడ్ అయ్యాను. కాబట్టి రాజ్ని ఖచ్చితంగా ఇవాళ పైకి పంపిస్తున్నాను. ఈ విషయం నీతో ఎందుకు చెప్పాలనుకుంటున్నాను తెలుసా? ఎందుకంటే ఈ విషయం తెలిసి తెలిసి నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి, నీ కళ్ళల్లో ఏడుపుని నేను ముందే చూడాలి, అందుకే చెప్పా అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది అనామిక. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట పాపం. ఇంకలా కావ్య ఇంకలా రాజ్ దగ్గరికి వస్తుంది. అత్తయ్య, ఆయన ఎక్కడా అని అడుగుతుంది. వాడు ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని ఆఫీస్కి వెళ్ళిపోయాడు కావ్య అని అంటుంది కావ్య. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట. అలా ఇంకా కావ్య నేను ఇప్పుడే వస్తానని చెప్పి పాపం వెంటనే బయలుదేరుతుంది. అలా ఇంకా
పాపం కావ్య పరిగెట్టుకుంటూ ఇంకా అలా కావ్య అయితే ఆటో తీసుకొని రాజ్ ఆఫీస్ దగ్గరికి బయలుదేరుతూ పాపం చాలా చాలా బాధపడుతూ ఆయనకేమీ అవ్వకూడదని చెప్పి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే టైంకి రౌడీలు కావ్యని అడ్డుకుంటారు. ఆయన ఎక్కడ అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటుంది. అదే టైంకి ఇంకా వెంటనే అనామిక ఫోన్లో, హలో, ఏంటి ఇదంతా నా ట్రాపే, నువ్వు రాజ్కి ప్రమాదం వస్తుందేమోనని నువ్వు పరిగెట్టుకుంటూ వచ్చావు, కానీ రాజుకేమీ జరగదు, ప్రమాదం అంచులో ఉండేది నువ్వే అని అంటుంది. అలా ఇంకా అనామిక ఒక్కసారిగా ఇంకా ఆటోలో ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే వెంటనే ఇంకా కావ్య అయితే ధాన్యలక్ష్మికి కాల్ చేస్తుంది. ధాన్యలక్ష్మి కాల్ లిఫ్ట్ చేసి సైలెంట్గా ఉంటుంది. హలో చిన్నత్తయ్య, నేను మిమ్మల్ని ఇలా ఆఖరిసారిగా పిలుస్తున్నానేమో. చూడండి చిన్నత్తయ్య, నేను మీకు ఎందుకు ఫోన్ చేశానో చెప్పనా? ఇదంతా మీరే చేయించారని నాకు తెలుసు చిన్నత్తయ్య. ఇందులో మీ భాగం కూడా ఉంది అని నాకు తెలుసు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ రుద్రాణితో చేతులు కలిపారో మీ ప్లాన్ మొత్తం విని నాకు స్వప్న చెప్పింది. కానీ మా చిన్నత్తయ్య అలా చేయదని నేను దాని మాటలు నమ్మలేదు. కానీ మీరు కూడా ఇలా చేస్తున్నారని నాకు ఇప్పుడే అర్థమైంది. చూడండి చిన్నత్తయ్య, నా ప్రాణాలు తీస్తేనే ఈ ఆస్తి మీకు దక్కుతుంది అని అనుకుంటే నేను మీకోసం, మీ సంతోషం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధమే చిన్నత్తయ్య, సిద్ధమే. మీకోసం నేను నా ప్రాణాలు ఇచ్చేస్తాను అని చెప్పి ఇంకా పాపం అలా ఉండిపోతుంది కావ్య. ఇంకా అలా రౌడీలైతే పాపం కావ్య కాళ్ళు చేతులు కట్టేసి ఇంకా కావ్యకి అలా ఇంకా కారులో నుంచి గట్టిగా ఇంకా తన్నైతే అప్పుడే యాక్సిడెంట్ చేయాలని చూస్తూ ఉంటారు. ఇంకా కరెక్ట్గా అలా కావ్య యాక్సిడెంట్ అవ్వబోతూ ఉంటే రాజ్ వస్తాడు. రాజ్ వచ్చి వెంటనే కావ్యని పక్కకు లాగేస్తాడు. ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే రాజ్ అయితే అలా ఇంకా రౌడీలతో బాగా ఫైట్ చేస్తాడు. ఏరా, నా భార్యనే చంపాలనుకుంటారా అని అప్పుడు రాజు ప్రేమ అయితే బయటపడుతుంది. ఒక్కసారిగా కావ్య చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా రౌడీలందరినీ బాగా కొట్టి కావ్య కాళ్ళు చేతులు విడిపించేస్తాడనమాట రాజ్. ఇంకా కావ్యని హక్ చేసుకుంటాడు రాజ్. ఏవండి అని పాపం కావ్య కూడా చాలా చాలా హక్ చేసుకుంటుంది. ఇంకా వెంటనే రాజ్, చూడు కళావతి, ఇన్నాళ్ళు నీపై నాకు ప్రేమ లేదు అనుకున్నాను, నా విషయాన్ని నేనే చెప్పాలనుకోలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వు నిజంగా నా కోసం ఏం చేస్తావో, ఎంత చేస్తావో. చూడు కళావతి, నువ్వు ఎప్పుడు ఏమి అవ్వకుండా నేను చూసుకుంటాను, నీకు నేను అండగా ఉంటాను అని చెప్పి పాపం అలా ఇంకా కావ్యనైతే ఇంటికి తీసుకువెళ్తాడనమాట రాజ్. ఇంకా ధాన్యలక్ష్మి ఎప్పుడెప్పుడు కావ్య వస్తుందా అని చెప్పి కావ్య రాదేమోనని పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటుంది. రుద్రాణి ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది. ఏంటి ధాన్యలక్ష్మి, ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతుంది. ఛీ, నీలాంటి దాని మాటలు విని నేను కావ్యకి చాలా అన్యాయం చేశాను. తను చనిపోయే ముందు కూడా నాకు ఫోన్ చేసి మీకోసం నేను చచ్చిపోతానత్తయ్యా అనింది. అలాంటి మనిషి ఎవరైనా ఉంటారా? ఎవరైనా ఏ విషయంలో అయినా అబద్ధం ఆడతారు, కానీ చావు దగ్గరికి వచ్చేసరికి అబద్ధం ఆడరు. కావ్య మనసు బంగారం. అలాంటి కావ్యాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. నీ మాయ నన్ను కమ్మేసింది. కావ్యకి ప్రమాదంలో ఉంది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడే ఇంకా రాజ్ అయితే అలా కావ్యం తీసుకువస్తారు. వెంటనే ఇంకా కావ్యం చూసి కావ్యని హక్ చేసుకుంటుంది ధాన్యలక్ష్మి. నన్ను క్షమించు కావ్య, నన్ను క్షమించు. నిజంగా అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోతే ఏమేం జరుగుతాయో నాకు ఇప్పుడు అర్థమైంది. నీలాంటి మంచి మనిషిని, నీలాంటి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే మనిషిని నేను ఇప్పుడే చూస్తున్నాను. ఎవరిలో అయినా స్వార్థం ఉంటుంది, కానీ అత్తింటి కోసం నువ్వు చేసినన్ని త్యాగాలు ఎవ్వరూ చేయలేదు. ఇకపై ఎప్పటికీ ఈ ఆస్తిని విడగొట్టమని మేము అడగము, ఖచ్చితంగా అడగమని చెప్పి ఇంకా అలా పాపం ధాన్యలక్ష్మి అయితే క్షమాపణలు అడుగుతూ ఉంటుంది కావ్యని. ఇంకా అలా ధాన్యలక్ష్మి మారేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.